కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికా పాకిస్తాన్ పై దాడి చేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామంటూ హెచ్చరించాయి. ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి, అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అవి ఎలా చూడొచ్చు? అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇండియా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది డిప్లొమాటిక్ స్ట్రాటజీగా చూస్తుందా ఇండియా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ దౌత్య అధికారి అంటే అబ్దుల్ బాసిత్, ఇతను గతంలో 2014 నుంచి 2017 వరకు పాకిస్తాన్ తరఫున ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషనర్గా ఇతను పనిచేశాడు. ప్రస్తుతం అతను పదవి విరమణ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఒక టీవీ డిబేట్లో అక్కడ కొంత ఆ చర్చలో భాగంగా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకవేళ ఇన్ కేస్ అమెరికా కానీ, ప్రస్తుతం ఇరాన్ మీద అటాక్ చేస్తున్నటువంటి అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఒకవేళ యుద్ధం తీవ్రమైతే పాకిస్తాన్ మీద ఒకవేళ అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగితే, అణ్వాయుధాలు ఉన్నటువంటి పాకిస్తాన్ మీద నేరుగా అమెరికా కానీ అటాక్ చేయడానికి అది ఏ సందర్భమైనా సరే ఒకవేళ ఆ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది, పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా అబ్దుల్ బాసిత్ ఒక మాట అన్నారు. నిజంగా పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే మేము వెంటనే ఇండియా మీద అటాక్ చేస్తాం. పాకిస్తాన్ మీద ఎవరు అటాక్ చేసినా కూడా అది ఇండియాకు సంబంధం లేకపోయినా కూడా మేము నేరుగా ఇండియా మీదే అటాక్ చేస్తామంటూ తమ వక్రబుద్ధిని మరోసారి పాకిస్తాన్కి సంబంధించిన మాజీ దౌత్యాధికారి అబ్దుల్ బాసిత్ ప్రదర్శించారు. ఇది ఇతను మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ప్రభుత్వ పెద్దలు, గతంలో పనిచేసినటువంటి ప్రధానులు కావచ్చు, మాజీ ప్రధానులు కావచ్చు, అలాగే ఎవరైతే పదవి విరమణ పొందినటువంటి మిలిటరీ ఆఫీసర్స్ కావచ్చు, ఇలా ఎవరు చూసినా కూడా ఏ సందర్భం దొరికినా కూడా భారతదేశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, దీనికి సంబంధించి ఎక్కడా కూడా భారతదేశ ప్రమేయం ఎక్కడ కూడా యుద్ధంలో లేదు. భారతదేశం రెండు దేశాలు, అటు ఇరాన్ కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్, అలాగే అమెరికా, సో ఈ మూడు దేశాలతో కూడా ఒక మైత్రిని కొనసాగిస్తుంది. మధ్యవర్తిగా కూడా ఇప్పుడు రీసెంట్గా మనం ఒక ఇన్సిడెంట్ కూడా ఈ సందర్భంగా చెప్పాలి దీపిక. మన భారత ప్రధాని మోదీ ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు మాట్లాడారు. రెండోసారి కూడా మాట్లాడి శాంతికి ముందుకు రావాలి, యుద్ధ తీవ్రతను తగ్గించాలి, అవసరమైతే యుద్ధాన్ని కూడా ఆపి సీజ్ ఫైర్ కూడా ముందుకు రావాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నెతన్యాహుతో మన దేశానికి ప్రధానికి ఉన్నటువంటి సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఎన్నో దశాబ్దాలుగా మనం ఇజ్రాయెల్తో ఒక మైత్రిని కొనసాగిస్తున్నాం. మన మిత్రదేశంగా ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో మన ఒక ఫ్రెండ్లీ కంట్రీగానే చూస్తుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా మనకు ఒక ఇప్పటి వరకు కూడా ఆయుధాలకు సంబంధించి, డ్రోన్స్కి సంబంధించి, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మనం సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నాం. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అబ్దుల్ బాసిత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంటే నేరుగా మేము ఢిల్లీ మీద, ముంబై మీద బాంబులు వేస్తాం, సో ఇండియాకి సంబంధం లేకపోయినా కూడా మేము ఇండియాని రెచ్చగొట్టడానికి ఎలా అయినా సరే ఇండియాని యుద్ధానికి పిలిచి వాళ్ళ చేత చెప్పుతో తన్నించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా పరోక్షంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ హై కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. అంటే గతంలో ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగినటువంటి అటాక్స్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా మీద అటాక్ చేస్తే, మా అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రాంతాల మీద, స్థావరాల మీద అటాక్ చేస్తే మేము వెంటనే తిరిగి ఇండియా మీద అటాక్ చేస్తామనేటువంటి మాటలు చూస్తే, ఇండియా గతంలో చెప్పినటువంటి బుద్ధికి ఇంకా కూడా పాకిస్తాన్ కోలుకోలేదు. ఇప్పటికీ ఆ టైంలో జరిగినటువంటి అటాక్స్ నుంచి ఇంకా కూడా మర్చిపోలేదనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ బేసెస్ అన్నిటినీ కూడా మనం కొలాప్స్ చేసాం. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాలు ఉన్నటువంటి కిరానా హిల్స్ మీదే నేరుగా మన మిసైలు అక్కడ అటాక్ చేయడం జరిగింది, టార్గెట్ చేయడం జరిగింది. వెంటనే పాకిస్తాన్ అప్పుడు కాళ్ళబేరానికి వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఒక్కసారిగా అణ్వాయుధాలు ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియర్ హెడ్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతం మీద, ఆ హిల్స్ మీదనే నేరుగా మనం ఆ ఉపరితలం మీదే అటాక్ చేయడం జరిగింది. దాంతో కోలుకోలేనటువంటి పాకిస్తాన్ ఇక నేరుగా అమెరికాకు వెళ్ళి
శరణు మహాప్రభు నేరుగా ఇండియాని ఒప్పించండి, ఎలా అయినా సరే ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపించండి అనేటువంటి ఒక గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఇంకా కూడా పాకిస్తాన్ మర్చిపోలేదు. కాబట్టి ఇప్పుడు నిద్ర లేపినా కూడా పాకిస్తాన్ మీ మీద అటాక్ చేసింది ఎవరు అని అంటే నేరుగా దీని వెనక ఇండియా ఉంది అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితిలో ఇప్పటికి కూడా పాకిస్తాన్ కొనసాగుతుందనే చెప్పాలి దీపిక. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకోవడం ఎంతవరకు భద్రతా పరంగా ఆందోళన కలిగించే విషయం? ఎస్, ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ మీద, ముంబై మీద, ఈ 2 నగరాల మీద అటాక్ ఎందుకు చేస్తామని ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఈ నగరాల గురించి ఎందుకు ఆయనది ఆ ప్రస్తావన చేసింది. అది ఇంకొక విషయం కూడా అన్నారు ఆయన. అంటే ఇది ఒక రకంగా సాధ్యమైనటువంటి అవకాశం కాదు. అమెరికా మా మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ ఒకవేళ అమెరికా కానీ మా మీద దాడి చేస్తే ఆ దాడి వెనక ఖచ్చితంగా ఇండియా ఒత్తిడి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అతను ప్రస్తావించాడు. అంటే ఢిల్లీ మీద, ముంబై మీద అటాక్ చేస్తాం, ఢిల్లీ మీద, ముంబై మీద బాంబులు వేస్తాం అన్నాడు. అంటే ఢిల్లీ ప్రధానంగా మన ఇండియాకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఢిల్లీ. సో మన దేశ రాజధాని ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీ మీద ప్రధానంగా అటాక్ చేస్తామని చెప్తుంటారు. ఇక ముంబై అంటే ఆర్థిక రాజధాని, మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక రాజధాని ఉండేది ముంబై కాబట్టి సో ఈ 2 నగరాలని టార్గెట్ చేస్తాం, ఈ 2 నగరాల మీద మేము అటాక్ చేస్తే సో భారత్కు ఒక తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. మొదటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితిలో కానీ లేదంటే ఎక్కడైనా ఒక తటస్థంగా ఉండేటువంటి ప్రపంచ స్థాయి వేదికల మీద సందర్భం దొరికిన ప్రతిసారి కూడా భారత్ మీద తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది పాకిస్తాన్. అది మిలిటరీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అయినా లేదంటే హై కమిషనర్స్ అయినా లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా కూడా ఎవరైనా కూడా భారత్ను ఎలా అయినా సరే రెచ్చగొట్టాలి, భారత్ ఏ విధంగా అయినా సరే తమ మీద దాడి చేయడానికి ముందుకు రావాలి. అప్పుడు దాన్ని అవకాశంగా మలుచుకొని భారత్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, సో కాశ్మీర్ అంశం ఇలాగే రగులుతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించడానికి ట్రై చేస్తుంది పాకిస్తాన్. అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఇలాంటి టైంలోనే ఎందుకు మాట్లాడారు? ప్రస్తుతం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అటాక్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి వార్, ఎందుకు ఈ సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి అలా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్తో సంబంధాలు కొనసాగించాలి, ఇరాన్తో ట్రేడింగ్ చేయాలి, ఇరాన్కి సంబంధించి కూడా అక్కడి నుంచి ఆయిల్, గ్యాస్ అంతా కూడా అక్కడి నుంచి పాకిస్తాన్ తెచ్చుకోవాలి. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ డీల్ కూడా చేసుకునింది పాకిస్తాన్. ఏంటంటే సౌదీ అరేబియా మీద ఏ దేశమైనా కానీ అటాక్ చేస్తే వెంటనే ఆ దేశం మీద సైనిక చర్య చేయడానికి పాకిస్తాన్ ముందుకు రావాలి. దీనికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ కూడా రీసెంట్గానే కొన్ని నెలల కిందటే అయింది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఇరాన్ అటాక్ చేసినా కూడా పాకిస్తాన్ మాత్రం ఎక్కడా కూడా ఆ డీల్లో భాగంగా పాకిస్తాన్ ఎక్కడా కూడా ముందుకు వచ్చి ఇరాన్ మీద అటాక్ చేయడానికి రాలేదు. అంటే ఇక్కడ పాకిస్తాన్ సౌదీ అరేబియాని నమ్మించి మోసం చేసింది. సో పాకిస్తాన్ మాటల్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో చేసుకున్నటువంటి డీల్ను కూడా తొంగలో తొక్కేసింది. పాకిస్తాన్ పరువు పోయింది అనేటువంటి విషయం అందరూ కూడా తెలిసింది. మరోవైపు ఈ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి అటాక్స్ వల్ల ఇప్పటికే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఆర్థిక ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు కూడా 20% పెరిగిపోయాయి. సో అక్కడ ఇప్పటికే బలూచిస్తాన్ నుంచి కూడా ఓవైపు వారు నడుస్తుంది, పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ బోర్డర్లో కూడా ఇంకా కూడా ఆ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పటికే కూడా ఆ బోర్డర్లో పాకిస్తాన్ ముప్పతిప్పలు పెడుతుంది. సో ఎటు చూసినా కూడా పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు తాను ఇబ్బందుల్లో ఉన్నాను, తాను ఇప్పుడు గుక్క తిప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, అటు ఇరాన్కి సమాధానం చెప్పలేను. ఒకవేళ ఇరాన్కి సపోర్ట్ చేస్తే పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా నుంచి నేరుగా ఇక్కడ ఒత్తిడి వస్తుంది పాకిస్తాన్కి. వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే ముష్టిగా వేసేటువంటి డబ్బులు, సో ప్రపంచ ఏదైతే బ్యాంక్ ఉందో ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధుల్ని అక్కడ కట్ చేస్తుంది అమెరికా. మరోవైపు అమెరికా ఏది చెప్తే అలా ఆడేది పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు 2 దేశాలకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా అది పాకిస్తాన్ పూర్తిగా ప్రమాదంలో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అక్కస్ని భారత్ మీద వెళ్ళగక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే అబ్దుల్ బాసిత్ ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. విజయ్, అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు ఇది నిజంగా పాకిస్తాన్ అధికారిక విధానాన్ని తీసుకోవచ్చా లేక ఇది వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే తీసుకోవాలంటారా?
ఎస్, ఇండియా కూడా దీన్ని చాలా లైట్ తీసుకుంది. ఎక్కడ కూడా మన గవర్నమెంట్ నుంచి ఎక్కడ కూడా దీనికి కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అబ్దుల్ బాసిత్ ఇండియాలో ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషనర్గా పనిచేసినప్పటికీ కూడా పాకిస్తాన్ సర్వసాధారణంగా ఇండియా మీద తన కుక్క బుద్ధిని చూపిస్తుంటుంది, వక్ర బుద్ధిని చూపిస్తుంటుంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇండియా ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల గురించి వెంటనే స్పందిస్తే దానికి ఇలాంటి సమయంలో ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధానంతో ఇండియా ఉందనే చెప్పాలి. ఎందుకంటే భారత్ ఇప్పటికే ఒక మధ్యవర్తిగా ఒక ఇరాన్తో మాట్లాడుతుంది, అలాగే ఇజ్రాయెల్తో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. యుద్ధాన్ని కూడా ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు, అలాగే అమెరికాకు కూడా నచ్చజెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక దేశం ప్రస్తుత ప్రపంచంలో ఇండియా. కాబట్టి ఇండియా ఆ దౌత్యాన్ని చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఇండియాకు వచ్చింది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో కూడా మన ఇండియా ప్రధాని మోడీ మాట్లాడారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇండియాకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులను కూడా తట్టుకోలేక జీర్ణించుకోలేక సో అందువల్ల పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పాలి. అయితే ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసే పరిస్థితి లేదు. అటాక్ చేస్తే ఏం జరుగుతుందో ఇంకా కూడా పాకిస్తాన్ గుర్తుంది. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో మన సత్తా ఏంటో అటు పాకిస్తాన్కి చూపించాం. అలాగే పాకిస్తాన్ వాడుతున్నటువంటి చైనా ఎక్విప్మెంట్కి, చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలు, చైనాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసాం. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ను కూడా మనం కూల్చేసాం. సో ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ కేవలం మాటలు తప్ప అరిచే కుక్క ఎప్పుడు కూడా కరవదంటారు చూసారా, అలాంటి పరిస్థితిని మనం పాకిస్తాన్ విషయంలో తీసుకోవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.